సమయం చాలా విలువైందంటారు. మరి ఆ విలువని ఎవరివ్వాలి? ఆలోచించే తీరును బట్టి, తీసుకునే విధానం బట్టి ఎక్కువగా సమయం ఉంటుంది. సూర్యాస్తమాన్ని, సూర్యోదయాన్ని ఈ రెండింటిని ఎవరూ ఆపలేము. అది కాలచక్రంలో జరుగుతూనే ఉంటాయి. కానీ నీ ఆలోచనని ఎక్కడ అదుపు పెట్టుకోవాలి, ఎక్కడ నీ దాని పదును పెట్టుకోవాలని తెలుసుకున్నప్పుడే సమయాన్ని వృధా కాకుండా సక్రమంగా తీసుకెళ్ళటానికి మార్గదర్శకంగా జరుగుతూ ఉంటుంది. సమయాన్ని, ఆనందాన్ని కలిపినప్పుడు నీ యొక్క ప్రజ్ఞ కనపడుతుంది. సమయాన్ని, బద్ధకాన్ని కలిపినప్పుడు నీ యొక్క తిరోగమనం కనపడుతుంది. ఇదే ఈ రెండిటి యొక్క వ్యత్యాసం. సమయం వృధా కాకుండా ఉండటానికి అనే దానికన్నా కూడా సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనే దాన్ని మనం ముఖ్యంగా నేర్చుకోగలిగితే అది కాకుండా ఉండటానికి నిరోధించగలుగుతాం. దెబ్బ తగిలిన తర్వాత మందు పెట్టుకోవటం మానదు కదా, అలాగే సమయం వృధా అయిన తర్వాత దానికి ఎటువంటి మందులు లేవు దాన్ని కాపాడుకోవటానికి. సమయాన్ని ధృవతారలాగా తీసుకొని చేయగలిగితే కాలగమ్యంలో ఎటుపోయినా కానీ ధృవతార నుంచి తప్పించుకోలేం కదా. అలాగే నువ్వు కూడా ఒక ధృవతారగా మారాలన్నప్పుడు కాలాన్ని ప్రేమించాలి, కాలాన్నితో పాటు ఎదగాలి, కాలంతో పాటు నమ్మకాన్ని పెంచుకోవాలి, కాలంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే అప్పుడు కాలం అనేది ఒక అందమైనటువంటి మాలగా మారి నిన్ను ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు అనేది నీ వెంబడి వస్తుంది. ప్రణాళిక అనేది ఏంటంటే కాలాన్ని బట్టి ఉంటుంది, కాల వేగాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా చేయవలసింది, నేను విద్యార్థిని అంటే ఇప్పుడు నేను చదువుకునే సమయం ఏంటి, నేను మామూలుగా స్నేహితులతో మాట్లాడటం అనేది ఒక కాల పట్టిక అనేది కావాలి. మరి ఉద్యోగస్తుడికి తను చేస్తున్న ఒక పనిని గమ్యానికి చేస్తేనే అది ఉద్యోగం యొక్క ఇది అవుతుంది. మరి ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మొట్టమొదటిగా తెలుసుకోవాలి. తర్వాత విద్యార్థికి ఎప్పుడైనా సరే మనం దాన్ని వృధా కాకుండా నిలుపుకోవటానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. ఎలా అంటే బ్రహ్మ సమయంలో ఎలా వాడుకోవాలి, సాయంత్ర సమయంలో ఎలా చేసుకోవాలి, శరీరానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల తనకి అనీజీనెస్ అనేది పోతుంది. ఈ మూడు తెలుసుకుంటే వృధా నుంచి లాభంగా మారుతుంది. ఎగ్జాంపుల్గా మనం ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీసుకోవచ్చు. ఆయన ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని ఎలా మలుచుకొని ఎంత స్థాయికి ఎదిగారో వారే ఎగ్జాంపుల్గా మనం తెలుసుకోవాలి.